మామూలుగా మనకి గత కొంతకాలంగా మావోయిస్టు ఉద్యమం మీద అణచివేత ఆపరేషన్ కగార్ పేరుతో పెద్ద ఎత్తున అణచివేత అనేది మొదలైంది. ఇంకొక 5 నెలల్లో డెడ్‌లైన్ కూడా వచ్చేస్తుంది. ఎందుకంటే మార్చి 31 2026 కంతా మావోయిస్ట్ మూవ్‌మెంట్‌ని కంప్లీట్‌గా తుదముట్టిస్తామని ఇటు మోడీ, ఇటు అమిత్ షా పదే పదే చెప్తున్నారు. దానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున వేలాది బలగాల్ని దండకారణ్యంలో మోహరించి పెద్ద ఎత్తున ఎన్‌కౌంటర్‌లలో చంపేస్తున్నారు. దాదాపు ఈ సంవత్సరంలోనే 700 మంది మావోయిస్టులని చంపేశారు. 2000 మందికి పైన సరెండర్ అయ్యారు. 2500 మంది సరెండర్ అయ్యారు. 2000 మంది అరెస్ట్ అయ్యారు. ఓవరాల్‌గా 2024 జనవరి నుంచి ఇప్పటి వరకు 20 నెలల కాలంలో 5000 మంది మావోయిస్టులు సరెండర్ అవ్వడం గానీ, అరెస్ట్ అవ్వడం గానీ, చనిపోవడం గానీ జరిగింది. అంటే 500 మంది మావోయిస్టులని కోల్పోయింది ఉద్యమం. సో, ఇంకా మిగిలింది మహా అంటే గట్టిగా ఒక 400-500 మంది ఉండొచ్చు. అట్లాగే సెంట్రల్ కమిటీలో కూడా దాదాపు 12 మంది బయటకొచ్చేసారు. నిన్న కూడా ఒకాయన మొన్నొచ్చాడు. సో, ఆయన్ని కూడా కలుపుకుంటే 13 మంది వచ్చేసారు. ఇంకుండేది ఒక 10 మంది మాత్రం గట్టిగా ఉంటారు. అందులో యాక్టివ్‌గా ఉన్నది దేవుజీ అండ్ హిడ్మా మాత్రమే. అందులో యంగ్‌గా ఉండేది హిడ్మా ఒక్కడే. మిగతా వాళ్ళందరూ కూడా 60+ వాళ్ళు. వాళ్ళకి అనారోగ్యం, వృద్ధాప్యం ఇదంతా ఉంది. సో, వాళ్ళు కొత్త నాయకత్వం తయారు చేసుకోవడంలో ఫెయిల్యూర్ కూడా కనిపిస్తుంది. ఏదేమైనా హిడ్మా గాని బయటకొచ్చేస్తే మావోయిస్ట్ పార్టీ ఖచ్చితంగా హిడ్మా వస్తే అతనితో పాటు మొత్తం గుత్తుకోయ ట్రైబ్‌లోనే ఎక్కువగా మావోయిస్టులు ఉంటారు. ఇతను కూడా గుత్తుకోయ ట్రైబ్ అక్కడ సుక్మా జిల్లాలో. అతను వస్తే వెనకాల ఒక 200-300 మంది పైన వచ్చేసే అవకాశం ఉంది. దాంతో మావోయిస్ట్ పార్టీ ఖచ్చితంగా డెడ్‌లైన్‌కి ముందే కంప్లీట్‌గా వాషౌట్ అయిపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే మావోయిస్ట్ పార్టీకి వేరే ఏ ప్రజా సమూహం అండగా లేదు. ఓన్లీ ట్రైబల్స్. ఆ ట్రైబల్స్‌లో కూడా 50 రకాల మోస్ట్ బ్యాక్వర్డ్ బ్యాక్వర్డ్ ట్రైబ్స్ అంటారు వాటిని. పీవీజీటీ గ్రూప్స్ అంటారు వాటిని. ఆ గ్రూపులో మాత్రమే మావోయిస్టులు ఉన్నారు. ఇప్పుడు ఆ గ్రూప్ నుంచి మావోయిస్టులను వేరు చేసే కార్యక్రమం మొదలైంది. సో, వాళ్ళని కూడా డెవలప్‌మెంట్ మోడ్‌లోకి తెచ్చేస్తుంది గవర్నమెంట్. ఎందుకంటే అక్కడ మైన్స్ కంపెనీస్ వస్తాయి. వీళ్ళందరికీ అక్కడ ఉద్యోగాలు వస్తాయి. స్కిల్ డెవలప్‌మెంట్ వస్తది. వాళ్ళని డ్రైవర్లుగా, సెక్యూరిటీ గార్డులుగా మిగతా వాటిల్లో జాబ్స్ వస్తాయి. వాళ్ళ ప్రాబ్లమ్స్‌ని కొంత మేరకు సాల్వ్ చేస్తది. ఇంకా వాళ్ళకి మావోయిస్టుల అవసరం కూడా లేదు. అంటే డెవలప్‌మెంట్ అండ్ ఫోర్స్ ఈ రెండిటి ద్వారా మావోయిస్ట్ పార్టీ ఉద్యమాన్ని అణచివేసే కార్యక్రమం అయితే సమాప్తం అయితే జరుగుతుంది. మళ్ళీ మావోయిస్ట్ పార్టీ ఉద్యమం ఎప్పుడొస్తుందో ఎవడు చెప్పలేడు. మనం పైకి అదేదో అంటారు కదా, అరచేతనట్టు పెట్టి సూర్యుడిని ఆపలేవు. ఒక్క రక్త పొట్టులో వేల మంది ప్రభు ఇంత చెప్పుకోవడానికి బాగానే ఉంటది. అదేమీ జరగదు. అట్లా అనుకుంటే మరి ఈ రాష్ట్రాలంతా ఎందుకు ఉద్యమాలు లేవు? తెలుగు రాష్ట్రాల్లో లేవు, పుట్టిన చోటే లేవు, ఎక్కడా లేవు. ఇవాళ ఆ దండకారణ్యానికి మాత్రం 6 జిల్లాలకు ఎందుకు పరిమితం అయింది? కాబట్టి ఇవన్నీ పొయిటరీగా రాసుకోవడానికో, నినాదాలు ఇవ్వడానికి పనికొస్తాయి కానీ ప్రాగ్మాటిక్ అప్రోచ్ అయితే కాదు. సో, మావోయిస్ట్ పార్టీ అయితే నేను చాలా సార్లు చెప్పాను. పోలీసులు ఏం అనకపోయినా కూడా 10 ఏళ్లలో మావోయిస్ట్ పార్టీ ఉండదు. నిర్బంధం లేకపోయినా కూడా వీళ్ళ అవసరం ఉన్న ప్రజా సమూహాలు తగ్గిపోయినాయి ఆల్రెడీ. ఎందుకంటే ఇది సాయుధ పోరాటం చేయకుండా దళితులు తమ హక్కుల్ని సాధించుకునే పరిస్థితి ఉంది. బీసీలు మిగతా సమూహాలను సాధించుకునేది ఓన్లీ ట్రైబల్స్ ను డెవలప్మెంట్ ఫోల్డ్లోకి తెచ్చేస్తుంది తెచ్చినప్పుడు వీళ్ళ అవసరం లేదు. అది నేను చాలాసార్లు చెప్పాను. సో, ఈ పరిస్థితిని గుర్తించి ఏం చేశారంటే మొల్లోజుల కానీ లేకపోతే ఆసన్న కానీ వీళ్ళు మనం ఇట్లాగే పోరాటాన్ని గుడ్డిగా కంటిన్యూ చేస్తే మొత్తం చనిపోతారు. ముఖ్యంగా పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు, ట్రైబల్స్ ఎక్కువ మంది ఉన్నారు. వీళ్ళందరూ ప్రాణాలు పోతాయి. మనం పోవడం, మనకెట్లాగో ఏజ్ అయిపోయింది, మనం పోతాము. కానీ చిన్నపిల్లలంతా ఉన్నారు, వీళ్ళు పోతారు అన్న ఒక ప్రాక్టికల్ దృక్పథంతో వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం ఏంటంటే ఆయుధాలు అప్పగించేద్దామని. అంతకుముందు మావోయిస్ట్ పార్టీ చర్చలకు రెడీ అనింది. మేము ఆయుధాలని, కాల్పుల్ని విరమిస్తాము, చర్చలకు రెడీ అయింది. ఆ చర్చలకి రెడీ చేయడంలో ప్రజా సంఘాలు కానీ మిగతా వాళ్ళు తీవ్రమైన ఒత్తిడి చేయలేకపోయారు. ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్ళంతా అప్పుడు ఎందుకు ఉద్యమాలు చేయలేదు? ఉద్యమాలు చేసి ప్రభుత్వాన్ని చర్చలకి ఒప్పించి ఉండొచ్చు కదా. వీళ్ళు ఒప్పించే స్థాయి లేదు, ఎవరు కూడా కదలలేదు, ఉద్యమాలు చేయలేదు. మా అంటే ఒక పోస్ట్ పెడతారు, అంతకంటే ఏం లేదు. ఉద్యమాలు చేసే పరిస్థితి ఇవాళ బయట ఎక్కడా లేదు. ప్రజా సంఘాలు ఉద్యమాలు చేసే పరిస్థితి లేదు. ఏమన్నా ఉంటే మాట్లాడతారు, వీళ్ళు ఒపీనియన్లు చెప్తారు, ఆవేశంగా ఎమోషనల్ గా మాట్లాడగలుగుతారు తప్ప ఉద్యమాలు చేసే పరిస్థితి ఎవరికి లేదు. సో, ఈ కండిషన్ లో వీళ్ళు సరెండర్ అయిపోయారు. దాదాపు ఇప్పుడు ఒక మల్లోజుల ఆసన్న కలిసి దాదాపు
ఓవరాల్ గా 400 మంది మావోయిస్టులని వెంట తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో వీళ్ళు ద్రోహులని, వీళ్ళు ఉద్యమాన్ని కించపరిచారని, ఆయుధాల్ని ప్రజల ఆయుధాలను వీళ్ళెవరు తీసుకెళ్లి సరెండర్ చేయడానికని, వీళ్ళకి ప్రజలే శిక్ష విధిస్తారని మావోయిస్ట్ పార్టీ పిలిపించింది. దీంతో ప్రజా సంఘాలు అందుకొని వాళ్ళు మావోయిస్ట్ పార్టీ పిలిపించింది కాబట్టి వీళ్ళే చంపేబోయేట్టుగా ఆసన్నని అన్ని ప్రజలు ఖతం చేస్తారు, వీళ్ళకి తగిన శిక్ష విధిస్తామని వీళ్ళే హుకుములు జారీ చేస్తూ, వీళ్ళు ఇక్కడ అదేదో చెప్పినట్టు వీళ్ళ కడుపు నొప్పి వస్తే వీళ్ళు దాన్ని తట్టుకోలేరు. వీళ్ళు వచ్చి ఆసన్నని చంపేస్తామని స్టేట్మెంట్లు ఇస్తారు ఇక్కడ. సో అంటే వీళ్ళు బయటికి కదిలే పరిస్థితి వీళ్ళు లేరు. ఇంట్లో నుంచి బయటికి వీధిలోకి వెళ్ళి నలుగురిని పోగేయలేని పరిస్థితి. వీళ్ళు పనిచేస్తున్న ఆఫీసుల్లో కూడా నలుగురు వీళ్ళు వెంట రారు. అలాంటి వాళ్ళు ఆయనకి వార్నింగ్ ఇచ్చారు. దాంతో ఆయనకి సహజంగానే ఆవేదన వచ్చింది. ఆయన బ్రహ్మాండంగా మాట్లాడారు నిన్న ప్రెస్ మీట్లో. ప్రెస్ మీట్ కాదు, ఒక వీడియో రిలీజ్ చేసి మీడియాకి రిలీజ్ చేశాడు. ఆయన ప్రధానంగా చెప్పిన అంశం ఏంటంటే, నేను ఒకటే తీసుకునేది కాదు, యాక్చువల్గా